ఈ రోజు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నందు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపు నందు వాకర్స్ మిత్రులకు సుమారు 300 మందికి షుగర్, బీపీ పరీక్షలు డాక్టర్లచే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి దాతగా మాజీ అధ్యక్షులు భాషం శేషగిరిరావు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు దాసరి అనంత రామారావు, సెక్రటరీ గుర్రం వెంకట సురేంద్రబాబు, కోశాధికారి అరిగెల సాయిరాం, గౌరవ అధ్యక్షులు కిలారి తిరుపతి నాయుడు, ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు నేతాజీ సుబ్బారెడ్డి, ఏ కోల్లు రాఘవరెడ్డి, డాక్టర్ సాయినాథ్, డాక్టర్ శ్రీధర్ రెడ్డి, డాక్టర్ కృష్ణమూర్తి, మాజీ అధ్యక్షులు వేలూరు రంగారావు, బాసం శేషగిరిరావు, రమణయ్య గౌడ్, కూచి గోవిందయ్య, సోంపల్లి రఘురామయ్య, గాలి రఘు, రామానాయుడు, వించం రామానాయుడు, మురళీప్రసాద్, కార్ రమేష్, ప్రకాష్, విజయ రాఘవేంద్ర తదితర సభ్యులు పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్ చేస్తాము. ఒకరోజు కూర్చొని ఇక్కడ పేర్లు ఇస్తే వారందరికీ తగ్గట్టుగా వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటారు. ఈ నెల 29 ఆదివారం ఈ కార్యక్రమం వరల్డ్ హార్ట్ డే సందర్భంగా జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా మరీ కోరుతున్నాము. అదేవిధంగా ఒకరోజు ఈసీజీ అన్ని కంప్లీట్ కావాలంటే టైం పడుతుంది కాబట్టి అవసరమైతే 2వ రోజు కానీ 3వ రోజు కూడా ఈ కార్యక్రమాన్ని అంతగా కంటిన్యూ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈసీజీ టెస్టులు అన్ని టెస్టులు చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి అందరూ రిజిస్ట్రేషన్ చేసుకుని రిజిస్ట్రేషన్ డేట్ మీకు తెలియపరుస్తాము. ఆ రోజు మీరందరూ పేర్లు నమోదు చేసుకుంటే అందుకు తగ్గట్టుగా వారు ఏర్పాట్లు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరీ కోరుతున్నాం. అందరూ తెలుస్తుంది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఎలాగ లైన్స్, రోటరీ, రెడ్ క్రాస్ ఎలాగ ఉన్నాయో అలాగనే మనం ఆరోగ్యాన్ని పొందుతూ అప్పుడప్పుడు ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు కానీ ఇలాగ లోకల్గా మనం మెడికల్ క్యాంపుల ద్వారా కానీ ఇలాంటి సహకారం చేసే అలవాటు మనకు గతం నుంచి కూడా ఉంది. గుజరాత్లో భూకంపాలు వచ్చినప్పుడు మనందరం సహకరించాం. అలాగే ఒరిస్సాలో వచ్చినప్పుడు, అలాగనే కర్నూలులో కానీ, చెన్నైలో కానీ, లేదా కేరళలో, అలాగే విశాఖపట్నం ఉదూదు కానీ, ఇలాగే నెల్లూరులో వచ్చినప్పుడు కూడా మనందరూ ఇన్వాల్వ్ అయ్యి మన వంతు మనం సహకరించాం. ఇది మనందరికీ తెలిసిందే, అందరం చేస్తున్న కార్యక్రమం. మరి ఈరోజు మనకు దగ్గర సమీపంలో ఉన్న మన రాజధాని అయిన విజయవాడలో చూసాము టీవీ ద్వారా చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. పసిబిడ్డలు ఎన్నో ఇబ్బంది పడ్డారు. మరి ఉన్న ప్రజలు కూడా 1 ఫ్లోర్ 2 ఫ్లోర్ మునిగిపోతే ఆ పైన అలమటిస్తూ ఆహారం లేక, మందులు లేక చాలా ఇబ్బంది పడ్డారు. ఆ పరిస్థితుల్లో మనం చేయగలిగినట్టు ఏం లేదు. మనం అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా సహాయం చేయలేము. అక్కడ ఉన్న మన వాకర్స్ కానీ లేదా కొంతమంది ఇతర సర్వీస్ ఆర్గనైజేషన్లు, కొన్ని అసోసియేషన్లు వాళ్ళ చేతనంత వరకు కొంతవరకు సహకరించడం ఇప్పుడు కూడా సహకరిస్తున్నాయి. ఇప్పుడు మన వాకర్స్ ఇంటర్నేషనల్ ఆదేశ ప్రకారం మన ఆల్రెడీ అక్కడ ఇంటర్నేషనల్ ట్రస్ట్ నుంచి కూడా కొంత ఇస్తున్నారు. ఇక్కడ ప్రతి సభ్యుడిని ఇన్వాల్వ్ చేయాలి. ప్రతి సభ్యుడు ఎంతైనా సరే తనకు తోచిన సహాయము నేను కూడా మీ తోటి కష్టకాలంలో సాటి మనిషి ఉన్నప్పుడు మేము ఉన్నామని మనందరం ముందుకు నడుము బిగించాలని చెప్పేసి మనం ఆదేశించారు. అందులో భాగంగా ఈరోజు నేను రేసు సుబ్బారెడ్డి స్టేడియంకు ఉదాహరణ వీఆర్స్ వాకర్స్ వెళ్ళాం. ఇప్పుడు స్టేడియంలో 5 అసోసియేషన్ అందరినీ కలుస్తున్నాం. మళ్ళీ జడ్పీ కానీ ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఏమున్నాయో అన్ని అసోసియేషన్స్ కూడా మనం కలెక్ట్ చేసి, అది కలెక్ట్ చేసిన తర్వాత మనం మీటింగ్ పెట్టుకుని డైరెక్ట్గా పోయి వాళ్ళకి ఏదైనా చేయగలిగి చేయడం, లేదా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కలెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తే అది వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇస్తారు. అక్కడ మన ద్వారా మంచి సేవా కార్యక్రమం జరుగుతుందని భావిస్తూ మీరందరూ అన్ని ఏ అసోసియేషన్లు ఎక్కడ ఇచ్చి ఉండొచ్చు, రకరకాల అసోసియేషన్ ఉంటాం మనం. ఇతర ఆర్గనైజేషన్లు కూడా అక్కడ ఈవెన్ టీచర్స్, ఈవెన్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ వాళ్ళు 1 డే శాలరీ ఇచ్చారు. ఎంప్లాయీస్ కూడా ఇస్తున్నారు. ప్రెసిడెంట్గా ఎన్నుకోబడి ఉన్నాను. మా అసోసియేషన్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. అందులో భాగంగా ఈరోజు ఉచితంగా బీపీ మరియు షుగర్ పరీక్షలు ఈ గ్రౌండ్లో నిర్వహించడం, వాకర్స్ మిత్రులందరికీ నిర్వహించడం జరిగింది. సుమారుగా 300 మందికి ఈ ఉచిత బీపీ మరియు షుగర్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి దాతగా మా మాజీ అధ్యక్షులు బాసం శేషగిరిరావు గారు సౌజన్యంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇదే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి నెలా జరుపుతూ ఉంటాము. అందులో భాగంగానే ఈ నెల కూడా ఈరోజు ఈ కార్యక్రమం జరగడం జరిగింది. రేపు 29వ తారీఖు ఆదివారం ఎన్ఎల్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఇక్కడ మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. అందులో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఆ రోజు ప్రతి ఒక్కరికి రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఉచితంగా ఈసీజీ ఇస్తారు, మెడిసిన్స్ ఇస్తారు. అదేవిధంగా అవసరమైతే ఎక్కువ టెస్ట్ కూడా
ఫ్రీగా చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని మా వాకర్స్ మిత్రులందరూ తప్పనిసరిగా వినియోగించుకుంటారని చెప్పి మరీ కోరుతున్నాము. ఈ అసోసియేషన్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమాలు, అదేవిధంగా పౌష్టికాహార కార్యక్రమాలు చేపడుతూ ఉంటాము. చెట్లు నాటే కార్యక్రమాలు, పోయిన నెలలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు కూడా నిర్వహించడం జరిగింది. ఇదే విధంగా ప్రతి నెల మేము ఈ కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తూ ఉంటామని ఇందు మూలంగా మీకు తెలియజేసుకుంటున్నాం. నా పేరు గుర్రం వెంకట సురేంద్రబాబు, ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ సెక్రటరీగా. మా అసోసియేషన్ చేసే సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము ఆదివారం నిర్వహించాల్సిన కార్యక్రమం అది వర్షాభావం వల్ల ఆగింది. ఈరోజు ఆ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇది ప్రతి నెల మొదటి ఆదివారం మేము దీన్ని ఈ బీపీ షుగర్ పరీక్షలు వాకర్స్ మిత్రులు చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. అలాగే మా గ్రౌండ్లో ఉన్నటువంటి వాకర్స్ మిత్రులందరికీ కూడా అన్ని రకాలుగా వారి ఆరోగ్యపరంగా ఉండాలని చెప్పేసి మేము అన్ని హాస్పిటల్స్ తోటి అన్ని ల్యాబొరేటరీలతోటి కూడా మాట్లాడి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యంగా ఉండేదానికోసంగా మేము కృషి చేస్తూ ఉన్నాం. అలాగే మేము ఈ నెల 29వ తేదీని కూడా ఎన్ఎల్ హాస్పిటల్ వారి సౌజన్యంతో మేము ఇక్కడ ఈసీజీ అలాగే బీపీ షుగర్ టెస్టులు అన్నీ కూడా ఇక్కడే టెస్ట్ చేసి ఇక్కడే మెడిసిన్స్ కూడా ఇచ్చేదానికి మేము చూస్తూ ఉన్నాము. ఖచ్చితంగా వాకర్స్ మిత్రులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కూర్చున్నాం. అలాగే ఈ నెలలో మేము చెట్లు నాటే కార్యక్రమం పెట్టున్నాం. దానికి కూడా మన వాకర్స్ మిత్రులందరూ కూడా సహకరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా మేము కేవలం పిహెచ్డి ద్వారా మాత్రం కాదు, మా వాకర్స్ మిత్రులు మా అసోసియేషన్లో ఉన్నటువంటి పెద్దలు, సభ్యులు, దాతలు వాళ్ళందరి సహకారంతో మేము నిర్వహిస్తున్నాము. మేము ఈరోజు చేస్తున్నటువంటి బ్లడ్ క్యాంప్ కార్యక్రమానికి అలాగే డిసెంబర్ దాకా ఆయన ముందుకు వచ్చేసి మేము ప్రతి నెల నేను ఇస్తానని చెప్పేసి మా అసోసియేషన్ మాజీ అధ్యక్షులు బాసం శేషగిరిరావు గారు ముందుకు వచ్చి డిసెంబర్ దాకా వాకర్స్ మిత్రులందరికీ కూడా ప్రతి నెల కూడా 300 మంది పైనే బీపీ షుగర్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. వాళ్ళందరికీ కూడా నేను ఇస్తాను అని చెప్పేసి ముందుకు రావడం మా ఎంతో సంతోషించిన విషయం అని చెప్పేసి తెలియజేసుకుంటాం. నా పేరు అరవింద్ సార్, ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్లో మోటివేటర్గా ఉన్నాను. పోయిన నెలలో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు చేశారు. ప్రతి ఒక్క రక్తదాతకి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో డెంగ్యూ ఫీవర్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రతి ఒక్క డోనరు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయవలసిందిగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి, అదే నెల్లూరు జిల్లాలో ఉండే నెల్లూరు టౌన్ రోడ్లు ప్రతి ఒక్క 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు ఉన్న ప్రతి ఒక్క యువత ముందుకు వచ్చి స్వచ్ఛంగా వచ్చి రెడ్ క్రాస్కి వచ్చి రక్తదానం చేయవలసిందిగా మా ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ నుంచి హృదయపూర్వక స్వాగతం. ఇచ్చిన దానికి కూడా ఒక రక్తదానం చేసిన వల్ల 3 ప్రాణాలు కాపాడుతుంది. ఈరోజు డెంగ్యూ ఫీవర్ టౌన్లో విస్తృతంగా ఉంది. అందుకని ప్రతి ఒక్క రోజు వచ్చి రక్తదానం చేస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు, 3 ప్రాణాలు కాపాడుతుంది. ఈ సందర్భంగా రక్తదానం చెప్తూ కోరుతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.